హాయ్ అండి, మీషో నుంచి కొన్ని అయితే నేను తెప్పించుకున్నాను ఆన్లైన్లో. అవి మీతో షేర్ చేసుకున్నాను. ఇది డైనింగ్ టేబుల్ కవర్ అనమాట. 6 చైర్స్ కవర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ వచ్చేసింది, బాగా మధ్యలో పెయింట్ వేశారు, చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ కవర్తో పాటు గ్లాస్ జార్స్ కూడా తెప్పించుకున్నాను. ఇవి కొంచెం చిన్నవన్నమాట, మరీ పెద్దవి కాకుండా. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, క్వాలిటీ కూడా. కొంచెం చిన్న చిన్న పళ్ళు చేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని తెప్పించుకున్నాను. దానికంటే ఇది కొంచెం పెద్దది. ఇది కూడా సూపర్ క్వాలిటీ వచ్చాయి. ఎయిట్ ఉంది, చాలా బాగుంది. కొంచెం క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఒక పావు కేజీ అలా చేసుకున్నప్పుడు, ఒక అర కేజీ పావు కేజీ చేసినప్పుడు బాగా సరిపోతుంది. నా మార్నింగ్ రొటీన్లో నేను దోసకాయ పప్పు రెడీ చేసుకుంటాను. ఫస్ట్ అయితే లంచ్ బాక్స్కి రెడీ చేసుకుంటున్నాను. దోసకాయ పప్పుకి పప్పు అంతా నానబెట్టేసుకున్నాను ఈ విధంగా. తర్వాత మీడియం సైజు దోసకాయ ఒకటి వేసుకొని, టమాటాలు వేసుకొని, కొద్దిగా చింతపండు వేసుకుంటాను. మూత పెట్టి మెత్తగా ఉడికించుకుంటాను. పక్క రైస్ పెట్టేసుకుంటాను. ఇంకో పక్క ఇంకో సైడు 2 దోసకాయ పప్పు పెట్టేసుకున్నా కుక్కర్. ఈలోపు పాలు అయితే వచ్చేసినాయి. పాలు కూడా వెలిగించేసుకుంటాయి. మా ఇంట్లో స్వీట్ పొటాటోస్ ఇలా కాల్చుకుంటే బాగా ఇష్టంగా తింటారు. అందుకే పొద్దున్నే ఇలా చేసేసుకుంటాను. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటాను. పప్పు అంతా ఉడకగానే ఇలా స్మాష్ చేసేసుకుంటాను స్మాషర్ తోటి. ఈలోపు తాలింపు కోసం పాన్ పెట్టేసుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు. దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. పప్పులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగాక ధనియాలు, జీరా పౌడరు, కొంచెం మెంతిపిండి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
కారానికి బదులుగా నేను ఎండుమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. కారానికి బదులుగా ఎండుమిర్చి పేస్ట్ వేసుకున్నాను. కూర అయితే చాలా బాగుంటుంది ఇట్లా పప్పు చేసుకుంటే. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు అంతా వేసేసుకోవాలి. మంచిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఆపేసుకుంటే పప్పు అంతా రెడీ అయిపోద్ది, దోసకాయ పప్పు. ఈలోపు చిలకడ దుంపలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఈలోపు చిలకడ దుంపలు కూడా బాగా కాలిపోయినాయి. ఇలా కాలితే టేస్ట్ బాగుంటుంది, ఆరిన తర్వాత తింటే మనం పొయ్యిలో కాల్చుకున్నట్టే ఉంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడు ఇలాగే కాల్చుకుంటాను. అవేంటి బిస్కెట్సా, కేక్సా? ఓకే. మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారని మీల్ మేకర్ పలావ్ చేస్తున్నాను. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, తర్వాత నెయ్యి వేసుకోండి మీకు కావాల్సినంత. అది వేడైన తర్వాత ఆల్ స్పైసెస్ వేసేసుకోండి. బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు పట్టుకో. ఇలా మంచిగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్. ఉల్లిపాయలు వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 3 కప్పులు రైస్కి వేసుకుంటున్నాను, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, ఒక టమాటా, ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా. మీల్ మేకర్స్ని నానబెట్టి ఉడికించుకున్నాను 1 కప్పు, అవన్నీ కూడా వేసేసుకోవాలి.
మీల్ మేకర్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక అర స్పూను చెక్క లవంగ పొడి, ఒక స్పూను పుదీనా పేస్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని పెరుగు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు. ఇంక చాలా ఆపేసి వద్దు మాకేది మా. దీని తర్వాత 3 కప్పుల రైస్కి 4.5 కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. లెమన్ పిండి దీంట్లో ఒక లెమన్ మొత్తం పిండుకోవాలి. అది తీసేసి నీట్గా పిండి మొత్తం. చాలే, ఒకసారి కలిపేసి వాటర్ అంతా బాగా తెరిలిన తర్వాత రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ ఒక 1 అవర్ పాటు నానబెట్టేసాను. చాలు. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. సైడ్కి ఉండు కొంచెం. టూ విజిల్స్ తర్వాత చూస్తే మంచిగా పలావ్ అయితే రెడీ అయిపోయింది. నీట్గా ఒక సైడ్ నుంచి తీసేయమ్మా. కదిపి బాగా అలాగా ఇలా తీయాలి. ఇదిగో అంతే. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తినాలి, అప్పుడు సెట్ అయిపోద్ది. ఈలోపు జీడిపప్పులన్నీ వేసేసాయి. సూపర్, బాగా వచ్చింది.
ఈ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగేసి తిందాం.